క్లారిటీ వస్తుందని కూడా చెప్తున్నారు. అసలు ఈ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? గుడ్ ఈవినింగ్ శ్రీహరి గారు, మీకు ప్యానల్లో ఉన్న బుచ్చయ్య చౌదరి గారికి, అదేవిధంగా సత్యమూర్తి గారికి, చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఈ జాతీయ సమావేశాల్లో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నూతన మిత్రుల గురించి ఖచ్చితంగా మేము ఆలోచిస్తాం. అదే సమయంలో మేము ఏ మిత్రులను కూడా వదులుకోము. మా దగ్గర నుంచి రకరకాల కారణాలతో వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప, అది నితీష్ కావచ్చు, మరొకరు కావచ్చు, మరి పంజాబ్ నుంచి నాయకులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ మేము ఎవరిని సాగనమ్మం. వాళ్ళకై వాళ్ళు రకరకాల కారణాల చేత, స్థానిక కారణాల చేత వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇదే అమిత్ షా గారు కూడా మనం చెప్పినట్టుగా మనకి మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే క్రమంలో మరోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుంది, అందులో మాకు సందేహం లేదు. అదే సమయంలో ప్రతి రాష్ట్రంలోనూ ఓట్ షేర్ అనేది మేము పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో ప్రతి రాష్ట్రంలో మాకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుల్ని మరి ఉండేలాగా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతుంది. అనేక రాజకీయ వ్యూహాల్లో మరి ముందుకెళ్తున్న క్రమంలో మేము చాలా స్పష్టంగా ఇండిపెండెంట్గా ఎదగడం కోసం మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చారు మా పార్టీ పెద్దలు. అందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థుల్ని మేము పెట్టడానికి సన్నద్ధం చేసుకుంటాం. 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ లో కూడా మరి అభ్యర్థులు మేము ఖరారు చేసుకొని, లేకపోతే వాళ్ళని రెడీ చేసుకుంటున్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ కార్యాలయాలు, అదేవిధంగా పార్లమెంటు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లే క్రమంలో ఇప్పుడున్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పొత్తుల మీద కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే, ఎందుకంటే రామాలయం ప్రారంభం తర్వాత ఉత్తరాదిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, లేదా అక్కడ ఉన్నటువంటి సెంటిమెంటు అంశాలు కావచ్చు, లేదా హిందుత్వ అజెండా కావచ్చు, వీటన్నిటికీ ఖచ్చితంగా తమకు ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లకు తగ్గవు, లేదా ఆ బలాన్ని పెంచుకునే ప్రయత్నం ఒకవైపు చేస్తూ, సౌత్లో మనం చూస్తున్నాం సౌత్కి అన్యాయం జరుగుతోందని చెప్పి ఇటు కర్ణాటక ప్రభుత్వం, ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా రోడ్డెక్కి ఆందోళన చేశారు. కేరళ సీఎం నిరసన వ్యక్తం చేశారు. తమిళనాడు సంబంధించి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. సరే, మీతో ఇండైరెక్ట్గా వారందరూ మిత్రులైనప్పటికీ కూడా డైరెక్ట్గా అయితే లేనటువంటి పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది. ఇలాంటి తరుణంలో గతంలో మీరు అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో దూరమైనటువంటి జేడీఎస్ కావచ్చు, అట్లనే జేడీయూ కావచ్చు, అకాలీదళతో చర్చలు జరుగుతున్నాయి. కేరళలో కూడా మీరు అక్కడ ఉన్నటువంటి బీజేడీఎస్తో పొత్తున్నటువంటి పరిస్థితుల్లో సౌత్ విషయానికి వచ్చేతలకే ఏ రకమైనటువంటి వైఖరితో వెళ్ళబోతున్నారు? సౌత్ విషయంలో చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు తమ రాష్ట్రాలకు న్యాయం జరగాలి అనేటువంటి విషయంలో కూడా చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. ప్రజల్లో కూడా అదే ఒపీనియన్ ఉంది. పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ, లేదా పార్టీలు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ కోణంలో వాళ్ళ గెలుపు కోసం ఏ ప్రయత్నాల్లో కావచ్చు, లేదా పొత్తులు అనేది చూసినప్పటికీ ప్రజలను మెప్పించాలి, ప్రజలను ఒప్పించాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో అయినా, మరో రాష్ట్రంలో అయినా, మరో చోటైనా. సో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి, వారికి కూడా ఒక స్పష్టత ఇవ్వాలి కేంద్రం సంబంధించినటువంటి విషయంలో, లేదా భారతీయ జనతా పార్టీ విషయంలో కూడా. విల్సన్ గారు సార్, ఇప్పుడు ఒకటి ఖచ్చితంగా సౌత్ ఇండియాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు సౌత్ ఇండియాలో ఎస్సీలకు సంబంధించి ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం. అంటే ఎస్సీలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ అనేది చేస్తే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ఒక నిర్దిష్టమైన ఓట్ బ్యాంక్ అనేది కన్సల్టేషన్ అవుతుంది. అదే సమయంలో ఈ రోజు 5 మ్యాన్ కమిటీ నుంచి 7 మ్యాన్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ సబ్జెక్ట్ వెళ్ళింది సుప్రీంకోర్టులో. తద్వారా దళితుల్ని ఆకట్టుకోవడానికి, లేదా దళితుల్లోకి మరింత పార్టీని మరింత చొచ్చుకోవడానికి ఎస్సీ వర్గీకరణ అనేది ఒక ప్రధాన ఎజెండాగా, ప్రధాన అంశంగా ఈ రోజు ముందుకెళ్తా ఉంది. అదే సమయంలో మేము బడుగు వర్గాలకు ఏం చేస్తే బాగుంటుంది అనేది మేము జాతీయ స్థాయిలో ఆలోచిస్తూ, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎస్సీ కార్పొరేషన్ మొత్తం మోతేసి దళితులకు సంబంధించి మోసం చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఉపాధి ప్రాతిపదికగా, అదే సమయంలో ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అన్ని వర్గాల ప్రజలకి అన్న ఒక ఎజెండాతోటి మా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుంది. ఇది జాతీయ స్థాయి ఆలోచన విధానంతో పాటు కూడా జరుగుతుంది. బీసీలకి పెద్దపేట వేసే కార్యక్రమం కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటిదాకా రాజకీయ అవకాశాలు రాని అత్యంత కీలకమైన పదవుల్లో
మరి ఉండాల్సిన అవసరం ఉందనుకున్న కాపు కులానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. Yes. అందులో భాగంగా గత 2 సార్లు ఆ కులానికి సంబంధించిన వ్యక్తుల్ని అధ్యక్షులుగా పెట్టడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ ఒక సోషల్ ఇంజనీరింగ్ తోటి ముందుకు వెళ్తూ కూడా అదే సమయంలో అనేక అంశాల్లో దేశానికి సంబంధించిన భద్రత విషయంలో కానీ ఎస్ ప్రజల మనోభావం దృష్టిలో పెట్టుకొని అది రామజన్ భూమి కావచ్చు, మరొక సబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ మెజారిటీ ప్రజల మనోభావాలని మేము అడ్రస్ చేసే కార్యక్రమం ఒకటి స్పష్టంగా తీసుకున్నాం. రైట్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికల్లా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దిగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నారు కదా, మేము కూడా వైనాట్ 175 అంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 175 చేసుకుని ఎందుకు ఆయన ఓడించాలి? ఎస్ ఓడించడం అనేది ఒక చారిత్రక అవసరంగా మారింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరు ఉండలేదు, అధికారులు కూడా వచ్చి మరి బయట వచ్చి చర్చలు జరుపుతా ఉన్నారు, ఇతర రాజకీయ పార్టీలు కలుస్తా ఉన్నారు. అంటే అర్థమైపోయింది ఎస్ చెరువు ఎండిపోయిన తర్వాత అక్కడ ఏమి చేపలు ఉండవు, చచ్చిపోతాయి. ఒకవేళ ఉభయచారాలాగా అక్కడ ఇక్కడ బతకాలనుకునే కొన్ని కప్పలు అటు ఇటు కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ నిర్దిష్టమైన ఆలోచన విధానంతో నిర్దిష్టమైన ఒక ప్రణాళికాబద్ధ